వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా అంటే క్రిస్టియన్స్ గురించి అడగట్లే. ఇక్కడ సుడో సెక్యులర్ హిందువులు కూడా ఉంటారు కదా, మీరు కూడా కేక్ కట్ చేస్తూ శాంటా వేషాలు వేస్తూ మీ పిల్లల్ని జోకర్లాగా తయారు చేసి స్కూళ్ళలో విన్యాసాలు చేస్తుంటే పంపించారా? కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో క్రిస్మస్ చేసుకోవడం బ్యాన్ అట. కాదు కూడదు అని ఆ పండగ చేసుకుంటే కటకటాలు అంటే జైల్లోకేనట. ఇది నీకే మాత్రం ఎలా తెలుస్తుంది అంటే నాకే కాదు, ఇలాంటి వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. కానీ దీన్ని సామాన్య ప్రజల దాకా వెళ్ళట్లేదు. ఆ బ్యాన్ చేస్తున్న దేశాలు ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తా. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అనగానే కళ్ళు జిగేలు మనిపించే లైట్లు, గిఫ్ట్లు, స్వీట్స్, కేక్స్, శాంటా క్లాజ్లతో సంబరాలు నిండిపోతుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 25 అంటే ఇదే రోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం డిసెంబర్ 25వ తేదీ ఇతర రోజుల్లాగా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు, నిషేధాలు ఉంటాయి. రాజకీయ కారణాల లేదా మతపరమైన సాంప్రదాయాల వల్ల ఈ దేశాలు ఇప్పటికీ క్రిస్మస్కి దూరంగా ఉంటున్నాయా అనేది తెలియదు. ఇక క్రిస్మస్ జరుపుకొని 5 దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా. ఇస్లాం పుట్టిన దేశమైన సౌదీ అరేబియాలో క్రిస్మస్ వేడుకలు బహిరంగంగా జరుపుకోవడంపై నిషేధం ఉంది. వీధుల్లో డెకరేషన్స్ చేయడం, పండుగ జరుపుకోవడం ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ ఉండే క్రైస్తవులు ఎవరికీ తెలియకుండా వారి ఇండ్లలోనే ప్రైవేటుగా పండుగ చేసుకుంటారు. అయితే ఈ కాలంలో కొన్ని మాల్స్, అంతర్జాతీయ సంస్థల్లో చిన్నగా అలంకరణలు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ బహిరంగ వేడుకలపై చాలా ఆంక్షలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇస్లాం కంట్రీలో క్రిస్మస్ నిషేధం. కానీ ఇక్కడ కొందరు ఉంటారు, అన్నా నాకు నువ్వు, నీకు నేను, నాకొకటే పుస్తకం, నీకొకటే పుస్తకం, నాకొకటే దేవుడు, నీకొకటే దేవుడు, మనం భాయి భాయి అని చెప్తాడు. మరి ఈడ భాయి భాయి అని చెప్పేటోడు సౌదీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవట్లేదు, దాని గురించి మాట్లాడే. అక్కడికి పోయేసరికి మీరు భాయి భాయి కాదా? ఈ దేశంలో హిందువులను ఒంటరిని చేసి కులాలుగా విభజించి వాళ్ళని నాశనం చేయడానికి మాత్రం మీరు భాయి భాయి అయిపోతారా? ఇక రెండవ దేశం సోమాలియా. సోమాలియాలో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ దేశంలో క్రిస్మస్ జరుపుకోవడం వల్ల ఇస్లాం సాంప్రదాయాలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఉగ్రవాద ముప్పుల దృష్ట్యా భద్రతా కారణాలతో కూడా ఈ పండుగను జరుపుకోనివ్వరు. కనీసం ఒకరికొకరు మెరీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కూడా అక్కడ కష్టమే. ఇస్లాం దేశాలలో క్రిస్మస్ చేసుకోవాలంటే ఇన్ని ఆంక్షలు. భారతదేశంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొనిస్తున్నా ఇంకా వాళ్ళ మీద ఏదో జరుగుతుంది అని. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడ చెప్పనా, తెలంగాణలో జనగణన చేసిండ్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక. జనగణన చేస్తే ఒక్క క్రిస్టియన్ కూడా లేడు జనాభా లెక్కల్లో. కానీ 3 కోట్లు అనుకుంటా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఫండ్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. క్రిస్టియన్సే లేరని జనాభా లెక్కల్లో చూపించిన రాష్ట్రంలో క్రిస్టియన్ సెలబ్రేషన్ల కోసం 3 కోట్లు, ఆ పండుగను సజావుగా చేసుకోవడానికి కావాల్సిన వసతులు, ఆ సమయంలో వాళ్ళ సంతుష్టీకరణ కోసం హేట్ స్పీచ్ అనే ఒక బిల్లును తీసుకొస్తామని హిందువులకు బెదిరింపులు. వరెవ్వా. ఇక మూడో దేశం బ్రూనై. చమురు నిల్వలు ఎక్కువగా ఉండే చిన్న దేశమైన బ్రూనైలో షరియా చట్టం అమలులో ఉంది. ముస్లిమ్స్ కాని వారు వాళ్ళ ఇంటి లోపల పండుగ జరుపుకోవచ్చు, కానీ బయట మాత్రం క్రిస్మస్ చెట్లు పెట్టడం, లైట్లు కట్టడం లేదా శాంటా టోపీలు ధరించడం వంటివి చేస్తే కఠినమైన జరిమానాలు విధిస్తారు. ఇక్కడ మతపరమైన నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. బ్రూనైలో షరియా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు, కానీ భారతదేశంలో రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయలేకపోతున్నారు. కారణం మాది సెక్యులర్ లౌకిక దేశం. ఇక ఉత్తర కొరియా. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు ఉండే దేశం ఉత్తర కొరియా. ఇక్కడ ఏ రకమైన మతపరమైన వేడుకలకు అనుమతి ఉండదు. క్రిస్మస్ పండుగని ప్రభుత్వ అధికారానికి ముప్పుగా ఇక్కడి నాయకులు భావిస్తారు. ఎవరైనా దొంగచాటుగా క్రిస్మస్ జరుపుకుంటూ పట్టుబడితే జైలు శిక్ష లేదా అంతకంటే కఠినమైన శిక్షలు విధిస్తారు. వీరికి క్రిస్మస్ కంటే దేశాధినేతల పుట్టినరోజులే పెద్ద పండుగలు. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎవరు చెప్పండి, ఒక 5 పేర్లు అంటే మన పోరగాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అని చెప్తారు. ఎందుకంటే ఇంతకంటే మనం నేర్పిలే, మన పుస్తకాల్లో కూడా చరిత్ర లేదు. మరి ఇంకా బ్రిటిషులతో పోరాడిన వాళ్ళు ఎవరంటే టిప్పు సుల్తాను, దేశాన్ని కాపాడింది అక్బరు, బాబరు, బీర్బలు అని చెప్తారు. ఎందుకంటే ఇంతకంటే మన పుస్తకాల్లో రాయలేదు. నిజంగా ఏ దేశంలో అయితే ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులను పూజిస్తారో ఆ దేశం చాలా గొప్పది. అల్లూరి సీతారామరాజ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాణి రుద్రమాదేవి, ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు ఇద్దరు కాదు, ఎంతోమంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ వందే మాతరం అంటూ కూడా చిరునవ్వుతో నేలకొదిగిన ధీరులున్నారు. వారి పుట్టినరోజులు పుస్తకాలలో రాయడం కాదు, కనీసం గుర్తు పెట్టుకొని వాళ్ళకు నివాళులు కూడా అర్పించలేని దుస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది. ఇక 5వది తజకిస్తాన్. ఇక్కడ క్రిస్మస్ పూర్తిగా నిషేధం కాకపోయినా పండుగ జరుపుకోకుండా ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెడుతుంది. స్కూళ్లలో గిఫ్ట్లు పంచడం, క్రిస్మస్ చెట్లు పెట్టడం లేదా పటాకులు కాల్చడం వంటివి నిషేధించారు. సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇలాంటి విదేశీ పద్ధతులకు దూరంగా ఉండాలని అక్కడ ప్రభుత్వం చెప్తుంది. సార్ ఇది చూడండి, సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి, మరి మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇలాంటి ఆంక్షలు మనం ఎందుకు పెట్టట్లేదు? ఈరోజు భారతీయ సంస్కృతి కంటే కూడా పరాయి దేశాల సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఎందుకు మోస్తున్నాం? నిజంగా నాకు ఇది చదివినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ లేవనెత్తి అసలు మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా అని అడగాలనిపించింది. అందుకే ఈ వీడియో చేసిన. మొత్తానికి చూసినాక మీకేమర్థమైంది అనేది కామెంట్లో పెట్టండి. ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి మనం ఏమీ చేయట్లేదు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల్ని స్మరించుకోవడానికి మనం ఏమీ చేయట్లేదు. మనం చేస్తోంది ఏంటంటే ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ నాయకులని మట్టి కరిపిస్తున్న ఎడారి మతాలను నెత్తిన పెట్టుకొని కొమ్ముగాయడం తప్ప. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు చెప్తుంది అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించండి. ఎస్, ఆర్ వాయిస్ మంచి వీడియోలే చేస్తోంది. ఆర్ వాయిస్ నిలబడాల్సిన అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.